నూతిలో నీళ్లు. చక్రవర్తి అక్బర్ సామ్రాజ్యంలో సుఖదేవ్ అనే రైతు నివసించేవాడు. అతడు వృద్ధుడు, పేదవాడు అయినా కూడా తన పొలంలో కష్టపడి పనిచేసేవాడు. సుఖదేవ్ పక్కింట్లో బలరాజ్ అనే యువకుడు నివసించేవాడు. అతడు ధనవంతుడైనప్పటికీ టక్కరివాడు, చాలా మందిని మోసం చేశాడు. తన పక్కింటి బలరాజు నుండి సుఖదేవ్ ఒక బావిని కొనుగోలు చేశాడు. దానికి సరిపడా ధనాన్ని కూడా చెల్లించాడు. కానీ బలరాజ్ తిరిగి వచ్చి ఇంకా ఎక్కువ ధనాన్ని అడుగసాగాడు. వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాక బీర్బల్ వద్దకు న్యాయం కొరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వారు బీర్బల్ వద్దకు వెళ్ళినప్పుడు ఆ రైతు, అయ్యా, ఒక వారం క్రితం నా పక్కింటాయన వద్ద ఒక బావిని కొన్నాను. నేనతనికి ధనమంతా చెల్లించాను. కానీ అతడు మరలా నిన్నటి రోజున వచ్చి ఇంకా ధనాన్ని చెల్లించాలని అంటున్నాడు. నా పక్కింటివాడైన ఈ బలరాజ్ నన్ను బావిలోని నీటికి కూడా ధనాన్ని చెల్లించమంటున్నాడు. నీటిని వేరుగా కొనమని ఎలా అంటాడు? నన్ను మోసం చేస్తున్నాడు అని సుఖదేవ్ దీనంగా చెప్పాడు. బలరాజ్ వెంటనే, అవును, నేనతనికి బావిని అమ్మాను, కానీ అందులోని నీటిని అమ్మలేదు. అతడు అందులోని నీటిని వాడుకోవాలనుకుంటే దాన్ని కూడా కొనాలి అని కర్కశంగా అన్నాడు. బీర్బల్ రెండు వైపుల నుండి వారి వాదనలను శ్రద్ధగా విన్నాడు. సుఖదేవ్ పేదవాడు మరియు నిజాయితీపరుడని కనిపెట్టాడు. అలాగే టక్కరి బలరాజ్ ఆ రైతును మోసం చేస్తున్నట్లుగా వెంటనే బీర్బల్కు అర్థమైపోయింది. అప్పుడు బలరాజ్తో, నువ్వు బావిని ఈ రైతుకు అమ్మానని చెప్పావు కదా అని బీర్బల్ ప్రశ్నించాడు. అవును, నేనతనికి బావిని అమ్మానని ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. కానీ అందులోని నీరు కూడా నీదేనని అంటున్నావు కదూ అని బీర్బల్ మరలా అడిగాడు. అవునవును, ఆ బావిలోని నీరు నాదే అని ఆశగా చెప్పాడు. అయితే ఇప్పుడు చెప్పు, నీ నీటిని అతడి బావిలో ఎందుకు ఉంచావు అని బీర్బల్ తీక్షణంగా చూస్తూ, నువ్వు బావిని సుఖదేవ్కు అమ్ముటకు ముందే దానిలోని నీటినంతా ఖాళీ చేసి ఉండాల్సింది అన్నాడు. బలరాజ్ నోటి మాట పెగల్లేదు. బీర్బల్ అతని వైపు కోపంగా చూస్తూ, నీ నీటిని అతడి బావిలో ఉంచిన దానికి నువ్వు అతనికి కిరాయి కట్టాలి, అది నీ తప్పు అని అరిచాడు. బలరాజ్ భయంతో గజగజ వణకసాగాడు. తన అత్యాశకు బీర్బల్ ఎలా గుణపాఠం చెప్పాడో అర్థమైంది.
తనకు క్షమాభిక్ష ప్రసాదించమని కోరి జీవితంలో ఇక ఎవ్వరినీ మోసం చేయనని ప్రమాణం చేశాడు.